మొన్నటి వరకు తాగు సాగునీటి అవసరాలు దాహార్తిని తీర్చింది. వైసీపీ చేసిన తప్పుతో ఆ రిజర్వాయర్ ప్రమాదంలో పడింది. విశాఖ ముడసర్లోవా రిజర్వాయర్ పై ఏబిఎన్ స్పాట్లైట్ ఇప్పుడు చూద్దాం. మనం చూస్తున్న ఈ రిజర్వాయరే ముడసర్లోవా. దీని మొత్తం పరివాహక ప్రాంతం 836.38 ఎకరాలు కాగా చెరువు ప్రాంతం 280 ఎకరాలు. ఒకప్పుడు సింహాచలం కొండలు, కంబాలకొండ ఫారెస్ట్ ఏరియా నుంచి వచ్చే నీరు ఇక్కడికే చేరేది. ఆ నీటితోనే దిగువన ఉన్న రైతులు చిన్న డ్యాంలు కట్టి వ్యవసాయం చేసుకునేవారు. నగరవాసుల దాహాన్ని తీర్చడానికి బ్రిటిష్ వారు 1902లోనే ఈ ముడసర్లోవా రిజర్వాయర్ని నిర్మించారు. సుమారు 25 హెక్టార్లలో విస్తరించిన దీనిలోకి 1.5 MGD వాటర్ ఇన్ఫ్లో ఉండేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు విశాఖకు ఇక్కడి నుంచే నీటి సరఫరా జరుగుతోంది. కానీ ఇప్పుడు ఈ రిజర్వాయర్ మనుగడ ప్రమాదంలో పడడంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. వైజాగ్ నగరం భీమిలి, అనకాపల్లి వరకు వేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు ఈ రిజర్వాయర్ ప్రాంతంలో కృష్ణాపురం అనే గిరిజన గ్రామం మాత్రమే ఉండేది. కానీ 2000లో సెంట్రల్ జైలు రావడం, BRTS రోడ్లు పెరగడంతో కృష్ణాపురం, పైనాపిల్ కాలనీ, దారపాలెం జనావాసాలుగా మారాయి. శ్రీకృష్ణాపురంలోనైతే ఆక్రమణలు విపరీతంగా పెరిగిపోయాయి. ముడసర్లోవాలో ఫ్లోటింగ్ సోలార్, పక్కనే సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీనికి తోడు GVMC డంపింగ్ యార్డ్ కూడా ఇక్కడే పెట్టారు. గతంలో కలెక్టర్ యువరాజ్ దీన్ని క్యాచ్మెంట్ ఏరియాగా ప్రకటించి నిర్మాణాలు జరగకుండా, భూములు చేతులు మారకుండా రక్షించారు. కానీ వైసీపీ హయాంలో మాస్టర్ ప్లాన్ మార్చి దీన్ని రిక్రియేషన్ జోన్గా మార్చేశారు. BRTS రోడ్డులో పోయిన భూములకు బదులుగా రైల్వే శాఖకు ఇక్కడే స్థలం కేటాయించారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం కడుతున్నారు. క్యాచ్మెంట్ ఏరియా అయిన కొండల్ని తవ్వేసి గూగుల్ డేటా సెంటర్, MSME పార్క్ నిర్మిస్తున్నారు. నగరంలోని చెత్తంతా ఇక్కడే వేస్తుండటంతో రిజర్వాయర్ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని జనసేన నేత మూర్తి యాదవ్ GVMCకి ఫిర్యాదు చేశారు. ముడసర్లోవా రిజర్వాయర్ చుట్టూతో ఏదైతే చుట్టూ ఉన్నటువంటి కొండలు నుంచి వచ్చేటువంటి దారులు ఆ ముడసర్లోవా రిజర్వాయర్లోకి రానివ్వకుండా కాంక్రీట్ జంగల్గా అక్రమంగా అక్కడ కట్టడాలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని వెంటనే నిలుపుదల చేయాలని, వాల్టా చట్టాలని, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయస్థానాల తీర్పుల్ని అనుగుణంగా ముడసర్లోవా రిజర్వాయర్ యొక్క పరివాహక ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి భూముల్ని పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించారు. ఆ కౌన్సిల్ తీర్మానాన్ని కూడా రద్దు చేయాలి. ముడసర్లోవా భూముల్లో ఎవరికి ఎటువంటి కేటాయింపులు జరగకూడదు, ముడసర్లోవా భూముల్ని పూర్తిగా పరిరక్షించాలని చెప్పి అడిగాం. గతంలో సింహాచలం, కంబాలకొండల నుంచి వచ్చే 5 వాగుల నీరు ఇందులో చేరేది. ఆ మార్గాలు మూసుకుపోవడంతో అరిలోవలో భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్, పర్యావరణవేత్త బోలిశెట్టి సత్య సూచనలతో GVMC, VMRDA 9 కోట్లతో పూడికితీత పనులు చేపట్టాయి. జలధారలు క్లియర్ కావడంతో నీరు పుష్కలంగా చేరినా మళ్లీ ఇప్పుడు కాలుష్య ముప్పు పొంచి ఉంది. అప్పుడు కష్టపడి తీసుకొచ్చి ఆవిడ ఒక నిండు గర్భిణితో ఉండగా కూడా ఆ కమిషనర్ గారు అవన్నీ వెళ్ళి ఎక్కడెక్కడైతే బ్లాకెట్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసి రాత్రి 1 గంట 2 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్పేది ఆవిడ, సార్ ఇక్కడ క్లియర్ చేసాం, చాలా వాటర్ వస్తుంది, ఇప్పుడు వర్షం వచ్చింది, నీరు చాలా వస్తుందని చెప్పేసి. అలాగే కాపాడుకున్న ముడసర్లోవా రిజర్వాయర్ని ఇప్పుడు నాశనం చేయడానికి దాని చుట్టూ ఉన్న క్యాచ్మెంట్ ఏరియా తీసేస్తున్నారు. ఇదేమంటే నా ప్రత్యేకమైన డిమాండ్ ఏంటంటే విశాఖ ప్రజల తరపునే, నేను విశాఖ వాసిగా ఇక్కడ తరతరాలుగా జీవిస్తున్నవాడిగా, అది కూడా ముడసర్లోవా దగ్గరలో జీవిస్తున్నవాడిగా నా రిక్వెస్ట్ ఏంటంటే మొత్తం ఏరియా 836 ఏకర్స్ని నో కన్స్ట్రక్షన్ జోన్ కింద డిక్లేర్ చేయాలి. పూడికతీతతో నీరైతే వచ్చింది కానీ స్థానిక కాలనీలు, సెంట్రల్ జైల్, డంపింగ్ యార్డ్ల మురుగునీరు నేరుగా చెరువులో కలుస్తోంది. రేపు రైల్వే జోన్, గూగుల్ డేటా సెంటర్ వ్యర్థాలు కూడా ఇందులోనే కలుస్తాయి. వీటికి ప్రత్యేక పైప్లైన్ వేయకపోతే ముడసర్లోవా రిజర్వాయర్ కాస్త మురికి నదిగా మారిపోతుందని స్థానికులు వాపోతున్నారు. నివాసితులు రావడం వల్ల ఒక పక్క జైలు ఉండడం, మరి ఈ యొక్క వ్యర్థాలన్నీ కూడా
పూర్తిగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నీటిలో కలవడం వల్ల అది మరొక హుస్సేన్ సాగర్ అవుతుందేమో అని చెప్పి భయంతో ఉన్నటువంటి యొక్క పరిస్థితి నుంచి బయటపడడానికి ఈ అన్నిటికీ ఒక స్పెషల్ పైప్ లైన్ ద్వారా మరి ఈ వ్యర్థాలన్నీ బయటికి పంపించే ఏర్పాటు కానీ ప్రభుత్వాలు చేయగలిగితే మన యొక్క హుస్సేన్ సాగర్ కాకుండా ఈ యొక్క ఏదైతే మనకు ముడసలో పార్క్ నుంచి మరి గతం నుంచి కూడా నీరు అక్కడి నుంచే మన మంచినీటి సరఫరా అయ్యేది. మురుగునీటిని మళ్లించడానికి పంప్ హౌస్ కట్టి నిధులైతే ఖర్చు చేశారు కానీ నీరు మాత్రం మళ్లలేదు. ప్రస్తుతం ఈ నీటిలో బీఓడి, సిఓడి వంటి హానికర రసాయనాలు పెరిగిపోయాయి. అయినా పట్టించుకోకుండా ఈ కలుషిత నీటినే అరిలోవులోని 21,000 మందికి సరఫరా చేసేందుకు 5 కోట్లతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ఎంపీ భరత్ ఎమ్మెల్యే శంకుస్థాపన చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. గ్రావిటీ ద్వారా ఇక్కడ ఉన్న ఇళ్లన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇవాళ ఏం చేయబోతున్నారు అంటే మన ముడ్సర్లో రిజర్వాయర్ నుంచి వచ్చే వాటర్ అంతా ఇక్కడ పంప్ హౌస్కి తీసుకొచ్చి పైన ఇక్కడ 700 కిలోలీటర్ రిజర్వాయర్లో స్టోర్ చేసుకుని ఇక్కడ 21,000 సిటిజన్స్కి రేపు అవసరాల కోసము వాటర్ డిస్ట్రిబ్యూషన్ గ్రావిటీ ద్వారా జరగబోతుంది. సో ఈ ప్రాజెక్ట్ కాస్ట్ జస్ట్ ఈ రిజర్వాయర్ ఈ పంప్ హౌస్ కోసం 4 కోట్లు అయితే ఈ పైప్ లైన్ కలిపి ఇంచుమించు ఒక 5 కోట్లతో రిజాల్వ్ అవుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి పరిష్కారం అవ్వని ఈ సమస్య ఇవాళ వెలగపూడి రామకృష్ణబాబు గారు ఆయన నాయకత్వంలో సింహాచలం ఎండోమెంట్ ల్యాండ్ని కూడా ఒప్పించి ఇవాళ ఈ లొకేషన్లో మేము ఇప్పుడు గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ చేయడం జరిగింది. సంస్థలకు భూములిస్తూ పోతే భవిష్యత్తులో నీరు వచ్చే మార్గమే ఉండదు. ఈ మురుగును వేరు చేయకపోతే ఇదొక మూసీ నదిలా మారుతుందని పర్యావరణవేత్తలు ఆవేదన చెందుతున్నారు. రిజర్వాయర్ రక్షణకే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆ చుట్టూ పెరిగిన రీహాబిలిటేషన్ వచ్చిన హౌసెస్ కానీ అలాగే ఏదైతే రైల్వే జోను పెట్టిన పైనాపిల్ కాలనీ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి కాబట్టి జనవాసాలు పెరుగుతున్నాయి కాబట్టి కంటామినేటెడ్ అయ్యే ఆస్కారం 100% ఉంది. దీని చర్యలు తీసుకునే విధంగా అలాగే ఏదైతే మన పోలవరం వాటర్ కూడా ఇక్కడికి వచ్చే విధంగా కృషి చేస్తున్నారో దాని అందరూ కూడా 100% సపోర్ట్ చేస్తూ ఏదైతే అధికారులు కూడా అప్రమత్తం చేసి దీని మీద యాక్షన్ తీసుకోవాల్సి చెప్పి మా కూటమి ప్రభుత్వం 100% దాని బాధ్యత మేము తీసుకుంటుంది. ఎందుకంటే మంచి వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ప్రతి రిజర్వాయర్ని కూడా క్లీన్ చేయమని లాస్ట్ మండే మాకు జనతా వారి ప్రోగ్రాంలో మేము అన్నీ కూడా చెరువుల్లో పూడిపేతలు తీసేయాలి, గుర్రపెక్కలు తీయాలి, ఇలాగ ఇటువంటి రిజర్వాయర్లు ఏదో దాన్ని కలుషితం అవ్వకుండా డ్రైనేజ్ దాంట్లో కలవకుండా చూడాలని బాధ్యత తీసుకోవాలని చెప్పి మేము వినతిపత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. విశాఖకు తాగునీరు అందించిన ముడసర్లోవ రిజర్వాయర్ చుట్టూ ఇటు కాలుష్యం అటు ఆక్రమణలు ముంచెత్తుతున్నాయి. పాలకులు అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ చారిత్రాత్మక జలాశయాన్ని రక్షించకపోతే భవిష్యత్తులో వైజాగ్ నగరానికి తీవ్ర తాగునీటి ముప్పు తప్పేలా లేదు.